లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. అత్యధిక స్థానాల్లో గెలుచుకోవడమే టార్గెట్ గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల కంటే ముందుగానే 9 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లకు అభ్యర్థులను 2 రోజుల్లో జాతీయ నాయకత్వం ఖరారు చేయనుంది. ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడలోగా రాష్ట్ర పార్టీకి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు, ఆ పై స్థాయి నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన పోల్ మేనేజ్మెంట్, బూత్ స్థాయిలో పార్టీకి ఓట్లు వేయించుకోవడంపై అమిత్ షా అవగాహన కల్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఈ నెల 12వ తేదీన కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అమిత్ షా తెలంగాణకు ఒక టార్గెట్ ను ఫిక్స్ చేసిపోయారు. 10 పార్లమెంట్ స్థానాలు గెలవాలి, అదే విధంగా 30% ఓట్లు సంపాదించుకోవాలని ఇప్పటికే ఆ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో వరుసగా జాతీయ నేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు తెలంగాణ పర్యటన చేశారు. అయితే ఈ నెల 12వ తేదీన అమిత్ షా ఎల్బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం కాబోతారు. ఈ యొక్క పోలింగ్ బూత్ సమావేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 9.5 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, 9.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఆ 9.5 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చారని ప్రజలకు చెప్పాలి. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 370D ఆర్టికల్ రద్దయితేనేమి, మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ అయితేనేమి, అదే విధంగా అయోధ్యలో రామ మందిరం, ఇవన్నీ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దానికి పోలింగ్ బూత్ అధ్యక్షులే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చట్లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు మొత్తం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పినా ఆ దశగా అడుగులు వేయట్లేదు. కేవలం ఇబ్బడి ముబ్బడి హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తున్నారు. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు అయితేనే ఇది సాధ్యమవుతుందని కూడా బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా దాదాపు 34,000 పోలింగ్ బూత్లు బీజేపీకి ఉన్నాయి. 34,000 మంది పైచీలకు ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి పూర్తిగా అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ కు ఓటు వేసినా వృధా అవుతుంది, పార్లమెంట్ లో వాళ్ళు గెలిచి కూడా లాభం లేదు, తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, నిధులు ఎక్కువ కావాలన్నా బీజేపీకే ఓటు వేయాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్ కమిటీ అధ్యక్షులకు అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ రాజ్.